ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? ప్రజలను ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ప్రజలకు చెరువుల పరిరక్షణ మీద బాధ్యత లేదు అని అంటుంది. ఎస్, ఎందుకు అంటే మనం చూస్తున్నాము, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రా ఏమైంది? ఇప్పుడు ప్రస్తుతం డ్రామాలాగా అయింది. అంటే ఒక విధి విధానాలు లేని హైడ్రా రావడానికి మేము స్వాగతించాము. కానీ ఈ హైడ్రా ధనవంతులకు ఒకలాగా, పేదవాళ్ళకి ఒకలాగా ప్రవర్తిస్తుంది. ఎస్, ఇది నిజం. చెరువుల పరిరక్షణ వచ్చి పర్యావరణ ప్రేమికులు ఎందరో కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలతో వాళ్ళు చర్చలు జరిపారు, అయినా కూడా ఫలితం లేదు. ఈ హైడ్రా తీసుకొచ్చే ముందు ఇదే పర్యావరణ అంటే న్యాయస్థానంలో ఎవరైతే పిలిచి వేశారో, ఎవరైతే పిటిషన్స్ ఉన్నారో, మేము కూడా ఒక పిటిషన్ అండి ప్రజాసంకల్పం కూడా, మాతో చర్చించారా? మాతో చర్చించి అసలు ఏ చెరువు ఇలా ఉంది, వాటి వివరాలు తీసుకోవాలా, న్యాయస్థానాలలో ఉన్నాయి, వాటి మీద మీరు సమీక్షించేది ఉండే, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎందుకు వేశారు కేసులు, అసలు చెరువులు కబ్జాలు ఎవరు చేశారు, వాటిని ఏం లేకుండా సొంతంగా మీరు తీసుకున్న నిర్ణయం అని అంటున్నాం. మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాం, చెరువులను మనం కాపాడుకోవాల్సిందే, లేకపోతే పర్యావరణంలో చాలా మార్పులు వస్తాయి. రాబోయే రోజులు ఇంకా మీరు చూస్తారు, ఈ అకాల వర్షాలు వచ్చేవి. అందుకే వాతావరణ మార్పులు రావడానికి కారణం మనం చెరువులు, చెట్లు ఇవన్నీ నాశనం చేసుకుంటున్నాం. సరే, చెరువులలో పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మన పేదవాళ్ళు అక్కడ వెళ్ళి కట్టుకున్నప్పుడు వాళ్ళకి తెలియదేమో. మరి ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రత్యామ్నాయం వాళ్ళు చూపించి వాళ్ళ దగ్గర నుంచి తీసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఒక్క చెరువు సరౌండింగ్ లో, ఆ ప్రాంతంలో, ఆ సర్కిల్ అంటే జిహెచ్ఎంసీ ఆ సర్కిల్లో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములలో డబుల్ బెడ్రూమ్ కట్టియండి. ఒక 500 గజాలు ఎన్ని వస్తాయి, ఎన్ని ఫ్లోర్స్ వస్తాయి, 1000 గజాలు ఎన్ని, అలాంటివి చాలా ఉన్నాయి. మా అక్కడ ఎందుకు చేయట్లేదు? ఆ ప్రభుత్వ భూములేమో ప్రజాప్రతినిధులు, బడాబాబులు కబ్జాలు చేశారు, వాటి గురించి మాట్లాడరు. అదే రిజర్వాయర్లు, హిమాసాగర్, గంటిపేట హిమాసాగర్లలో ఎంతో మంది విఐపీలు, ప్రజాప్రతినిధులు అన్ని కట్టుకున్నారు విల్లాలు, ఫామ్ హౌస్, వాటి గురించి పోవట్లేదు. విఐపీలకు ఒకలాగా ఉంది, పేదలకు ఒకలాగా ఉంది. ఎవరైనా సరే చెరువులను కబ్జా చేసిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ పేదవారికి ఒకలాగా చేస్తున్నారు, ఉన్నోడికి బలవంతుడికి ఒకలాగా ఉన్నది ఈ ట్రీట్మెంట్. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ముందుగా ప్రభుత్వం చేయాల్సిన పని, న్యాయస్థానాలలో ఉన్న పిల్స్ ఈ యొక్క కేసు చెరువుకు సంబంధించి వాటిని సమీక్షించండి. తక్షణమే సమీక్షించి అసలు ఎందుకు డిలే జరిగింది, న్యాయస్థానంలో ఎందుకు డిలే జరిగింది, హైకోర్టు ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చినా కూడా ఈ యొక్క ప్రభుత్వం, ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ అధికారులు పట్టి నిర్లక్ష్యం చేస్తారు. వారి మీద చర్యలు తీసుకోండి. జిహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఎండి పరిధిలో ఉన్న ఇరిగేషన్, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, హెచ్ఎండి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. అప్పుడు మనం స్వాగతిస్తాం. చర్యలు తీసుకొని అప్పుడు పేదవారికి న్యాయం చేయండి. ఆ చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టుకున్న వారికి న్యాయం చేయండి. ఆ డబ్బులు వాళ్ళు బలవంతంగా వచ్చి అక్కడ కట్టుకోలేదు, కబ్జా చేయలేదు. వాళ్ళు డబ్బులు పెట్టి కొన్న వాళ్ళకు న్యాయం చేయండి. మీరు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలా. మాకు ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి, ఎందుకు మేము చెరువు పరిరక్షణ కోసం పోరాడుతున్నాం కాబట్టి. మంచి వస్తుంటాయి, బెదిరింపులు వస్తాయి, కానీ ఎవరికి భయపడే క్వశ్చనే లేదు. ముఖ్యమంత్రి గారు మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ గా లేదు, విధి విధానం కరెక్ట్ గా లేవు. ఎన్నో మీడియాలో ఎన్నో చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీ అందరూ. అసలు చెరువుల పరిరక్షణ వచ్చి తెలుసా అండి మీకు? న్యాయస్థానం ఎన్నోసార్లు ఆదేశాలు చూపిస్తాం. ఎన్ని గత 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 2014 నుంచి మాత్రం మొత్తం చెరువులు కబ్జాయి. గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు చెరువుల అభివృద్ధి కోసం కొంతమందికి బడబాబులకు ఇచ్చారు, వాళ్ళకు మొత్తం కబ్జా చేశారు. మరి వాటి మీద చర్యలు ఎందుకు లేవు? మరి ఎన్నో సమస్యలు. చెరువుల పరిరక్షణ జరగాల్సిందే. చెరువుల పరిరక్షణ అంటే ఇల్లు కొనుక్కోవడం కాదు, చెరువుల పూడిక తీయాలా, చెరువుల వర్షం నీళ్ళు వచ్చే చేయాలా. చెరువుల పరిరక్షణ అది ఎఫ్టీఎల్ నిర్ధారించాలి. అసలు ఎఫ్టీఎల్ ఏంటండి? ఎక్కడుంది ఎఫ్టీఎల్ చెప్పండి. ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. ఫైనల్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? వాటి మీద చర్యలు తీసుకోండి. మరి వాటిని చర్యలు తీసుకోకుండానే మీరు ఇమీడియట్లీ ఆగామేఘాలుగా ఏదో అంటే గొప్ప ఏదో చేద్దాం అనుకున్నారు. మీరు ఫెయిల్, అటర్ ఫ్లాప్ అయిపోయింది. హైడ్రా అనేది అటర్ ఫ్లాప్, 100% చెప్తున్నా, అటర్ ఫ్లాప్. ఇలాంటి విధి విధానాలు లేవు. మేము ఛాలెంజ్ చేస్తున్నాము. పేదవారికి తక్షణమే చెరువులో కట్టుకున్న పేదవారికి, కట్టుకున్న పేదవారికి మీరు డబ్బులు బెడ్రూమ్ కేటాయించాలి. ప్రభుత్వం చాలా ఉన్నాయి, తీయండి, లెక్క తీయండి. ప్రభుత్వం ఎక్కడపై ఎవరు మింగారు? ప్రతి మండల పరిధిలో, జిహెచ్ఎంసీ, హెచ్ఎండీలో ఉన్న ప్రతి మండల పరిధిలో ప్రభుత్వ భూములు 1000 ఎకరాలు ఉన్నాయి. వాటిలో వీళ్ళకి కట్టియండి. ఈ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వాళ్ళకి కట్టియండి.
రిజిస్ట్రేషన్ తప్పుడుగా చేసిన రిజిస్ట్రేషన్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి, పర్మిషన్ ఇచ్చిన రెవెన్యూ, ఇరిగేషన్, జిహెచ్ఎంసీ అందరి మీద మీరు చర్య తీసుకుంటేనే అప్పుడు మీరు పేదవారి మీద కేసు పెట్టండి. నిన్న జరిగిన పేదల మీద కేసు పెట్టారు, అది వీళ్ళ మీద కేసు పెట్టారు, వీళ్ళు తప్పుడు అంటే చట్టం ఉల్లంఘించారు కదా, మరి చట్టం ఉల్లంఘించినట్లే. వీటి మీద మీరు చర్యలు తీసుకుంటేనే అప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రి అంటే అప్పుడు అందరికి అర్థమవుతుంది. మీరు నిన్న ఇంకోటి అంటే అది ఇంకో వీడియో చెప్తానండి, ఎందుకంటే యూట్యూబర్ వాళ్ళ గురించి చాలా అపహాస్యం చేస్తూ మాట్లాడారు. వాళ్ళు లేకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ? మీరు ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు ఎవరు తప్పు చేస్తే జర్నలిజానికి విలువకుండా వాటి మీద చర్యలు తీసుకోండి, దాన్ని మేము కూడా స్వాగతిస్తాము. అది జర్నలిజం గురించి ఇంకో వీడియో మాట్లాడతాము. బాపట్ల కృష్ణ